హల్లెలూయా. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను. నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నీవు సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోయెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము
హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎంతమంది సంతోషం కూడా బిగ్గరగా యేసయ్య అని పిలుద్దామా? హల్లెలూయా. చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఒక కథ బాగా తెలుసు. కుందేలు ఒక పోటీ పెట్టారు. కుందేలుకి ఇంకా తాబేలుకు పోటీ పెట్టినారు. కుందేలు బాగా స్టార్టింగ్లో బాగా పెరిగెత్తింది. మధ్యలో ఏమైంది? ఆగిపోయింది. బలం ఉంది, శక్తి ఉంది. వెనుక చూసి తాంబేలు మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. అసలు కనిపించట్లే, ఎక్కడనో ఉన్నారని అసలు ఏంటో, అసలు కార్నర్లు ఇట్లా కొంచెం ఇంత కనపడుతుంది. మెల్ల అరే నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపు చెట్టు కింద పోయి ఏం చేసింది? మంచి పండుకుంది. తాంబేలు ముందుగా పరిగెత్తింది అన్నా కానీ, నాకంటే ముందుగా వెళ్ళిపోతాడని తెలిసినా కానీ వింటున్నారా, ఇంకా అట్లనే మెల్లమెల్ల నడుచుకుంటూ వచ్చి అది ఇంకా నిద్రపోతుంది. ఇది మాత్రం అది ఏదైతే పెట్టి ఉన్నారో అది దాటి వేసి విజయం పొందేసి. అయ్యో హల్లెలూయా. చాలాసార్లు మనము ప్రారంభము భలే ఉంటుంది. వింటున్నారా? ఆత్మీయ ప్రయాణం అన్నది మన జీవితంలో చాలా మటుకు నమ్ముకున్న తర్వాత ప్రయాణం అన్నది మంచి భలే చేస్తాం మన ప్రయాణం. కానీ మధ్యలో కొంతమంది గర్వం కావచ్చు, శరీరాశ కావచ్చు, లోకాశ కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ మన మధ్యలో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినా కానీ మన ప్రయాణము, మన డెస్టినీ అన్నది మనం తుదముట్టించాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బైబిల్లో కూడా చూస్తే చాలామంది ప్రయాణాలు మరి మంచిగా సాగాయి, కానీ ముగింపు మాత్రము లేదు, సరిగా లేదు. కొంతమంది ప్రయాణము బాగలేకున్నా ముగింపు మాత్రం గొప్పగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభం వారిని చూసి అబ్బా అనుకుంటాం, మనం ముగింపు వారిని చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా ఎట్లా ప్రారంభించినవో కాదు, ఎట్లా ముగించుచున్నావో అది ప్రాముఖ్యం. ఒక విశ్వాసిగా నీవు నీ ముగింపు మహిమకరంగా ముగించదముగాక. ఒక పాస్టర్గా నీ ప్రారంభం ఏ విధంగా ఉన్నా కానీ ముగింపు మాత్రము మహిమకరంగా ఉండునుగాక. ఒక అపోస్తులుగా నువ్వు ప్రారంభించిన వ్యక్తివి, నీ ముగింపు మహిమకరమైన అపోస్తులుగా ముగించదవుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఒక అథ్లెట్ మరి ఒలింపిక్స్లో, ఆయన పేరు నేను మర్చిపోయాను, గుర్తుకులేదు. మరి ఆయన రన్నింగ్ చేస్తున్నాడు, 800 మీటర్స్ అనుకుంటా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు. 800 ఎంతో గుర్తుకులేదు, నాకు కూడా చాలా కాలమైంది. సో కాలు పట్టేసింది, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం, కాలు కూడా పట్టేసి ఇంకా కాలు కూడా కదలపలేడు. అయితే ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా గెలిచినారు. ఈయన కార్నర్లు ఎక్కడో ఉన్నాడు. వింటున్నారా? కాలు కూడా కదలపలేడు. కానీ అదంతా అయిపోయింది కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి కూర్చోలే. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, కాలు బాగలేకున్నా కానీ గంటల తరబడి అయినా సరే ఆయన అనుకున్న ఏదైతే ఉందో అది ఛేదించినాడు. ఓడిపోతున్నా అని తెలిసినా కానీ. ఎందుకు ఈ పని చేసినావంటే ఒకటి, ఇదిగో నేను మధ్యలోనే వదిలిపెట్టలే. అందరం హల్లెలూయా చెప్తారా? నాకు బాగలేదని చెప్పేసి, నాకు ఏదో జరిగిందని చెప్పేసి నేను మధ్యలో వదిలిపెట్టలే. నాకు ఇచ్చిన దాన్ని తుదముట్టించినాను. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు మన జీవితంలో దేవుడు ఏదైతే మనకిచ్చి ఉన్నాడో, ఏదైతే నీకు పని ఇచ్చున్నాడో, ఏ ప్రణాళికతే ఇచ్చి ఉన్నాడో, మధ్యలో ఎన్ని జరిగినా పర్వాలే,
కానీ ముగింపు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నేను చాలా మటుకు చెప్తా ఉంటా, కొంతమంది ఏరోప్లేన్ లాగా పైకి ఎగురుతారు, చపాతీ లాగా కింద పడిపోతారు. కొంతమంది చపాతీ లాగా ఉంటారు, కానీ ఏరోప్లేన్ లాగా పైకి ఎగురుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? సక్సెస్ ఎప్పుడు మనకి ఏమి నేర్పియదు, విజయాలు మనకి ఏమి నేర్పియదు, ఫెయిలియర్సే ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. అవునా కదా? ఎంతమంది ఫెయిల్ అయినారు? అయ్యా ఫెయిల్ కాలేదా? అయితే మీరు గ్రేట్. అందరం ఎక్కడో అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళమే. ఫెయిల్ అయ్యి అందులో నుంచి మనం చాలా నేర్చుకున్న వారమే. ఒక్కసారి మోసపోతాం, ఇంకొకసారి మోసపోతామా? ఒక వ్యక్తి అసలు ఏ మోసపడకుండా వెళ్ళినాడు అనుకో, పెద్ద మోసమే జరుగుతుంది. వింటున్నారా? మోసపడుకుంటూ వెళుతున్నారు అనుకో. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, చాలా మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో వ్యాపారం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఏం కాదులే, ఇచ్చేస్తారులే అనుకుంటావు. వ్యాపారంలో దెబ్బలు తగిలిన తర్వాత డబ్బు విషయంలో ఎట్లుంటావు, అడ్వాన్స్ విషయంలో ఎట్లుంటావు, తీసుకున్న విషయంలో ఎట్లుంటావు? అబ్బా, ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టే విషయాల్లో చూసినట్లయితే స్టార్టింగ్లో ఇది కట్టేటప్పుడు మాకు తెలియదు, ఇల్లు కట్టినప్పుడు అది వెళ్ళినప్పుడు మా కట్టు దానికంటే ఎక్కువ వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు ఇస్తారా? కట్టడానికి వస్తారా? వాళ్ళకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డబ్బులు అంతా మొత్తం కట్టేసినావు ఇల్లు కట్టడానికి, వచ్చి చేస్తారా? చేయరు. డబ్బులు వాళ్ళకి చేతులు అందినాయి కదా. హల్లెలూయా. నెక్స్ట్ టైం నువ్వు అదే విధంగా చేస్తావా? అయ్యో 5% 10% జాగ్రత్తగా అట్లా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నువ్వేమైపోయినావు, మోసపోయినావు. కాబట్టి మనకు అన్నిటికీ మనకు మంచిదే. స్తోత్రం చెప్తారా? దేవుని ప్రేమించిన వారికి సమస్తము మేలు కొరకే జరుగుతూ ఉంటుంది. అయితే బైబిల్లో చూసినప్పుడు ఈ లోక ఆశలన్నీ కూడా ఏమైపోతాయి? గతించిపోతాయని లేఖనములు చెప్తా ఉన్నాయి. బైబిల్లో చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రారంభము చాలా చక్కగా ఉన్నాయి, కానీ ముగింపు మాత్రము చాలా దుఃఖకరంగా ఉన్నది. ఈరోజు నీ క్రీస్తు నమ్మిన తర్వాత నీ ప్రయాణం ఏ విధంగా ఉంది? నీ ప్రయాణం ఏ విధంగా కొనసాగుతా ఉన్నది? చాలా మంది మరి మొదటిలో చూడు, ఎబ్బేజు ఉన్నాడు, తన జీవితం అంతా చేదుగా ఉన్నది, ముగింపు మాత్రము మహిమకరంగా ముగించి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. పౌలు భక్తుడు తన మొదటి జీవితము పాపరహితముగా ఉన్నది, పాపముతో కూడి ఉన్నది. క్రీస్తు నమ్మిన తర్వాత క్రీస్తు కొరకు గొప్పగా ముగించి ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ ప్రారంభం ఏ విధంగా ఉన్నా కానీ, మిడిల్లో ఏ విధంగా ఉన్నా కానీ, మీ ముగింపు మాత్రం మహిమకరంగా ఉండునుగాక. అమందరం దేవునికి స్తోత్రం చెప్తారా? మనం ప్రయాణం చేసేటప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు పాలుతైన ప్రదేశానికి వెళ్ళి ఉన్నారు. ఎంతమంది వెళ్ళి ఉన్నారు? లక్షల మంది ప్రయాణం చేసి ఉన్నారు. మరి వారు లక్షల మంది ప్రయాణం చేసిన ఇద్దరే కానాను ప్రదేశానికి వెళ్ళి ఉన్నారు. ఇంకా మిగతా వారందరూ కూడా ప్రారంభం బాగానే ఉంది, కానీ మధ్యలో శరీరాశలు ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి? శరీరాశలు ఎక్కువైపోయినాయి. అరే బాబు, మనం పోతుంది పాలుతైన ప్రదేశానికి వెళుతున్నాము, అది గ్రహింపలేక మనం నిత్య జీవం ఉంది మనకు అని మర్చిపోయి, మనకు పరలోక రాజ్యం ఉంది మర్చిపోయి, క్రీస్తు కొరకు జీవించాలని మర్చిపోయి, మనం పరలోక రాజ్యం దేవుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్పి మర్చిపోయి, వింటున్నారా? డబ్బు కొరకో, ఆహారము కొరకో, నీళ్ళ కొరకో సనగడమో గునుగడమో, ఇచ్చిన దానికి దేవునికి కృతజ్ఞత లేకుండా, ఇగో ఎక్కువగా దేవునిపై ఆధారపడకుండా లోకాన్ని చూసి, అరే ఐగుప్తుల్లో ఉంటేనే బాగుండు కదా, అబ్బా అక్కడనే మనకు బాగుంది కదా, ఆ పాపములో ఉంటేనే బాగుండు కదా, అనవసరంగా ఇందులోకి వచ్చినాం, అనవసరంగా మనం ఇందులో ప్రయాణం చేస్తున్నామని ఎంతమంది గునిగిన వారు అక్కడికే వారు కానాను ప్రదేశానికి వెళ్ళలేకపోయి ఉన్నారు. నీవు నేను గుణగడం ద్వారా మనం అనుకున్న ప్రదేశానికి చేరలేం. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్న దాంట్లో దేవుని మహిమపరచడం ద్వారా మన ముగింపు మహిమకరంగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రారంభం బాగానే ఉంది, వింటున్నారా?
ఐగుప్తులో వచ్చేవారు అందరూ కూడా ప్రారంభం అనేది చాలా బాగుంది, కానీ ముగింపు వచ్చేంత వరకు ఎవరు ముందుకు కొనసాగలేరు. ఇది చాలా బాధాకరణం కదా, అవునా కదా? ఇది చాలా బాధాకరణం. మనకు చాలా మంది క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాము, కానీ మరి కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శోధనలో కానీ, పరిస్థితుల్లో కానీ. అందుకే ఒక విత్తనము రాతి మీద పడినప్పుడు, ఒక విత్తనము ముళ్ళ పొదలో వెళ్ళినప్పుడు, ఒక విత్తనము మంచి నేల మీద పడినప్పుడు ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో చూస్తా ఉన్నాం. రాతి మీద పడితే కాకి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది. ముళ్ళ పొదల్లో వస్తే అది ముళ్ళ పొదలు ఏం చేసినాయి, చంపివేసినట్టు చూస్తున్నాం. శ్రమలు, బాధలు, కష్టాలు, ఆశలు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు అవసరం ఉంది, చాలా అవసరం ఉంది, వింటున్నారా? నీ దగ్గరకు వచ్చి ఎవరో ఒకరు ఇగో ఈ ఈ ఈ పని చేస్తే, వింటున్నారా, ఈ పని చేస్తే నేను డబ్బులు ఇస్తాను, అది దేవుని వాక్యానికి విరోధం. ఏం చేస్తాం? ఏం చేస్తాం? రెండు మనసులో ఎట్లుంటుంది? తీసుకోవాలని ఉంటుంది, దేవుని భయమే ఉంటుంది. ఇక్కడనే పోరాటం జరుగుతూ ఉంటుంది. వింటున్నారా? రాబోయే దిన ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది. నీవున్నావు, నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, వింటున్నారా? ఆకలితో ఉన్నారు. నువ్వు షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా నిలబడతావా లేక మోకరిస్తావా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పారా? నువ్వు మోకరిస్తే నీకు ఆహారం ఇస్తా, నువ్వు మోకరిస్తే నీకు బియ్యం ఇస్తా, రేషన్ ఇస్తా. అటువంటి పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. కానీ ఏలియాను కాకుల ద్వారా పోషించినట్టు తన బిడ్డలను దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. అదొక సర్పంలో కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. చూడండి, యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. మన ప్రయాణంలో మనం కానానికి, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళకుండా 3 మనను ఆపివేస్తా ఉంటది. అందుకోసం ఆపివేస్తుంది అన్నాడు. ఏం ఆపివేస్తుంది? చదవండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. అందరొకసారి శరీరాశ. శరీరాశ అంటే ఏంది? శరీరాశ. స్తోత్రం. ఇప్పుడు కుందేలు బాగా పరిగెత్తింది, ఏ ఆశ వచ్చింది? అయ్యో నిద్రపోయేలా హల్లెలూయా చెప్పండి. నిద్ర ఆశ వచ్చింది. ఆ నిద్ర ఆశతో ఏమైంది? అపజయం. హల్లెలూయా. అంతే. ఏమి ఆశ వచ్చింది? గ్యాహాజు ఎలీషాతో ఉన్నాడు, ప్రవక్తతో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? ప్రవక్తతో ఉన్నాడు. ఏ ఆశ వచ్చింది? డబ్బు ఆశ వచ్చింది. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. చెప్పాడు మాత్రం ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు? ప్రవక్త దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారు. మనం కూడా ఎవరైనా సేవకులు, ఈ మధ్యకాలంలో సేవకులు వస్తే ఫోటోలు దగ్గర ఏం చేస్తున్నాం? కొంతమంది ఏమని అంటే చాలు, ఇగో ఫలానా వ్యక్తి నాకు తెలుసు, ఫలానా వ్యక్తి నాకు తెలుసు, ఫలానా దైవజుడు నాకు తెలుసు, వాడితో కూర్చొని మేము భోజనం చేసినాం, మేము కార్ల తిరిగినాం. అయ్యో హల్లెలూయా. వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటున్నారు. వారి ప్రవక్తలతో ప్రయాణం చేస్తున్నారు. కానీ శరీరాశ, నేత్రాశ, జీవడంబములో కొనసాగి వారి ముగింపు, గెహాజు యొక్క ముగింపు ఎలా ఉంది? కుష్ఠరోగంతో వచ్చేసింది. ఏమని చెప్తే, నేను వారితో సావాసం ఉన్నాను, నేను వారంటే నాకు బాగా తెలుసు, వారు నా బంధువులు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న యూదా ఇస్కరాతును చూసుకుందాం. ప్రధాన
రాజకుడైన యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు యూదా ఇస్కరాత్. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, దురాత్మలను వెలుగొట్టిన యూదా ఇస్కరాతు కూడా ఈర్ష్య అనేది చాలా డేంజర్. యూదా ఇస్కరాతు కొంచెం ఈర్ష్య కలిగిన వ్యక్తి. ఆ ఈర్ష్యతో ఏం చేసినాడు, ఈర్ష్యతో ఏం చేసినాడు, ఈర్ష్య ఎక్కువైపోయి, దుష్టత్వం ఎక్కువైపోయి, ఆ 30 నాణాల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినారు, ముద్దు పెట్టినాడు. అది నిన్ననే నేను చదివినాను. ఇగో ఏమంటాడంటే, నేను ఎవరికైతే నేను ముద్దు పెడతానో వారిని ఏం చేయాలట, పట్టివేయండి అని చెప్తాడు. స్తోత్రం. చూడండి, మీరు కూడా మీ హల్లెలూయా ముద్దు ఎందుకు పెడతాము? అయ్యో, మీ పిల్లలకు ముద్దు పెట్టరా? హల్లెలూయా. అసలు ముద్దు అంటే అది ఎలా ఉండాలి? హల్లెలూయా చెప్పండి. పిల్లల ముద్దు పెడతాం. ముద్దు ఎందుకు వస్తుంది? ప్రేమ కలిగినప్పుడు వస్తుంది. ఇక్కడ యూదా ఇస్కరాతు ముద్దు పెట్టినాడు. ఎట్లా వచ్చింది ముద్దు? ఎట్లా వచ్చింది? ఇప్పుడు కార్తీక్ ఒక సీట్రా. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ ఇద్దరం ఫ్రెండ్సే. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా పరిచయం అయినారు అనుకో, ఏం చేస్తా, కార్తీక్ బాగున్నావు అంట. చాలా క్లోజ్ ఉన్నాడు అనుకో, 1 సంవత్సరం తర్వాత కలిశారు అనుకో, ఇట్లా సెకండ్ ఇచ్చి ఏమవుతుంది? అవునా? ఇంకా చాలా క్లోజ్ ఉన్నాయి అనుకో, ఏం చేస్తాము? కలిసి ఏం చేస్తాము? ముద్దు పెడతాం. హల్లెలూయా. కూర్చో, థ్యాంక్ యూ, బ్లెస్ యూ. అవునా కదా? నువ్వు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడెక్కడో ఉండి వచ్చి చదువుకొని చేశారు కదా, మీ స్కూల్ ఫ్రెండ్ సడన్గా ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్ కలిశారనుకో, ఎట్లుంటుంది? అందుకే స్కూల్ చదివితే ఫస్ట్ నుండి 10th ఒకటే చదివాను. 1 నుంచి 5, 5 నుంచి 10, అదంతా స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? నేను ఎంత నాకు క్లోజ్ ఉన్నా మళ్ళీ నేను ఏం చేస్తా అంటే, కొన్నిసార్లు ట్రస్ట్ బస్టర్ కావాలంటే స్కూల్ ఫ్రెండ్స్ దగ్గరకు పోతేనే అది స్తోత్రం. అఫ్కోర్స్ దేవుని సన్నిధియే ట్రస్ట్ బస్టర్. ఆమె అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ యూదా ఇస్కరాతు ముద్దు పెట్టినాడు. ఎట్లా వచ్చింది ముద్దు? అది ఎవరికి పెట్టిన ముద్దు? ఏమని చెప్పి ముద్దు పెట్టినాడు? నేను ఎవరికైతే ముద్దు పెడతానో వారిని, అతనే యేసుక్రీస్తు ప్రభు, అతనే యూదుల రాజు. అసలు యూదా ఇస్కరాతుకు ఎంత ధన్యత కలిగింది. 12 గుమ్మములో ఉండే వ్యక్తి. నేను అనుకుంటే ఆ 12 మంది ఒక్కొక్కరు సాతాను వెళ్ళింది. పేతురు దగ్గరికి సాతాను వెళ్ళింది. పేతురుతో అంటున్నాడు ఏమనంటే, ఒకటి అన్నాడు, నా గురించి ఏమేమి అనుకుంటున్నానంటే, ఓ జీవం గల దేవుని యొక్క కుమారుడు అనుకుంటున్నానంటే, ఇది తండ్రి దలోనే వచ్చింది అని చెప్పి పేతురుకు చెప్పి ఉన్నాడు, ఆత్మలో చెప్పి ఉన్నారు. వెంటనే యేసు ప్రభు అంటున్నాయి, జెరూసలేములో అధికారులతో నేను హింసింపబడి చనిపోయి 3వ దినమున తిరిగి లేవాలి అంటే అది జరగదు అంటాడు పేతురు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, అపవాది సాతానా నువ్వు వెనకకు వెళ్ళిపో అంటున్నాడు. పేతురుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు మరలా లోకానుసారముగా, శరీరానుసారముగా, నేత్రాశతో, జీవడంబముతో నువ్వు ఆలోచించుతున్నావు గనక దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు గుర్తుపట్టలేక ఉన్నావు అని. ఈ పేతురు చూడండి, ఒక దిక్కేమో తండ్రి ద్వారా ఈ మాట చెప్పినాడని పేతురుతో యేసు ప్రభు చెప్తున్నాడు, జీవము గల దేవుని యొక్క కుమారుడు అని. వెంటనే, ఎంతోసేపు కాదు, వెంటనే శరీరానుసారముగా పేతురు ఆలోచించి దురాత్మ అతనిలోనికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇగో పేతురు, నీవు మళ్ళా పై వాటి కాకుండా కింది వాటిని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నావని. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించడంలో
మరలా శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇక్కడే మనం అపవాదికి జయించలేకపోతా ఉన్నాం. మనం నమ్మి ఉన్నాం. మీ సాక్ష్యం చాలా బాగుండవచ్చు. వింటున్నారా? 12.5 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని దేవుడు బాగుపరిచినాడు. అంతేకాదు, నేను మరణములో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చినచ్చు. నీ కంతులు కరిగిపోయి ఉండవచ్చు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? నీ కనులు తెరవబడినవచ్చు, చోటివారు మరి వినబడినవచ్చు, మూగవారు మాట్లాడిండవచ్చు, మరణ పడకల నుంచి నీ దేవుడు నిన్ను లేవినవచ్చు. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఆమేన్. డెంగ్యూ ఫీవర్ నుంచి నువ్వు బయటికి రావచ్చు. కిడ్నీలు పాడైపోయి బాగుపడి దేవుడు స్వస్థపరిచిండవచ్చు. అనేక రకాలుగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచిండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కృప చొప్పున, దేవుని యొక్క సంకల్పము చొప్పున దేవుడు నీ కృప చూపించినందుకు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాడు, మనందరినీ విడుదల చేస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్తారా? అలా అని చెప్పేసి ఎంతమంది లేరండి స్వస్థపడిన వారు, విడుదల చేసిన వారు, వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటున్నారా? హల్లెలూయా. చెప్తున్నారు, మేము పలానా పరిస్థితుల్లో నుంచి, పలానా బ్యాక్గ్రౌండ్లో నుంచి, పలానా పరిస్థితుల నుంచి దేవుడు మనం తీసుకొచ్చినాడు అని చెప్పేసి నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ ప్రయాణం ఏ విధంగా ఉన్నది? కొంతమంది సాక్ష్యాలు బాగానే ఉంటాయి, కానీ మారు మనసు ఉండదు. మారు మనసు ప్రాముఖ్యమైనది. సాక్ష్యం దేవుడిని స్వస్థపరిచున్నాడేమో. యూదా ఇస్కరియోతు సాక్ష్యము బాగున్నది, కానీ మారు మనసు పొందలే. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఫిలిప్పు సమరయ పట్టణంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసినాడు. అది చూసిన జారలు ఇద్దరు మెజిషియన్ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సీమోన్ అనే వ్యక్తి. ఆ గారెడు విద్యలు చేసేవాడు. ఇది చూసి అక్కడ ఉన్నవారు, సమరయ పట్టణం ఉన్నవారు అందరూ అనుకున్నారు ఏమనంటే, అబ్బో ఈయన దేవుడిలాగా భావించేవారంట. ఫిలిప్పు వెళ్ళి దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తా ఉంటే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఈయన కూడా అందరు బ్యాప్తిజం తీసుకుంటే, ఈ గారెడు విద్యలు చేసే మెజిషియన్ కూడా సీమోన్ అనే వ్యక్తి బ్యాప్తిజం తీసుకున్నాడు. వింటున్నారా? ఈ వార్త ఎవరికి తెలిసిందంటే పేతురు యోహానికి తెలిసింది. పేతురు యోహాన్ అంటాడు, ఇదిగో సమరయ పట్టణంలో దేవుని సువార్త వెలిగింది, ఫిలిప్పు అనేక మందికి బ్యాప్తిజం ఇచ్చినాడు, కానీ వారు పరిశుద్ధాత్మ పొందలేదంట, వెళ్ళమని వెళ్ళి ఉన్నారు. నిలబడి, మీరు అందరూ బ్యాప్తిజం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ చేత మీరు ఇంకా 8వ అధ్యాయం వెళ్ళి చదవండి అపొస్తలుల కార్యములో. సో మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని అడిగినప్పుడు ఒక్కొక్కరి మీద చేతులు పెడుతుంటే వారందరూ ఆత్మ చేత నింపబడి అన్న భాషల్లో మాట్లాడు దేవుని స్తుతించడము, మహిమపరచడం ప్రారంభిస్తాడు. ఈ గారెడు విద్యాడు ఉన్నాడు కదా, ఇంటికి వెళ్ళి, బహుశా నేను అనుకుంటున్నా, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి, ఇదిగో డబ్బులు బాగున్నాయి నా దగ్గర, డబ్బులు తీసుకొచ్చి పేతురు దేవు అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఈ డబ్బు నేను ఇస్తా, ఈ వరం నాకు ఇయ్యి అంటున్నాడు. ఏది డబ్బు? ఇగో నేను డబ్బు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు ప్రవచన వరం ఇయ్యి అని. హల్లెలూయా. 2 కోట్లు ఇస్తా, స్వస్థత వరం ఇయ్యి అని. 5 కోట్లు ఇస్తా, నేను ఎవరి చేతుల మీద పెట్టినా వారు ఆత్మ చేత నింపబడాలని. పేతురుకి ఎట్లుంటది? హల్లెలూయా. ఎవరైనా కానీ డబ్బులతో రక్షణ కొనుక్కున్నారా? స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? పేతురు కోపం వచ్చి, ఇదిగో నీ మారు మనసు సరిగా లేదు, పశ్చాత్తాపపడు, లేదంటే నీ పరిస్థితి ఏమైపోతుంది అనగానే, అమ్మమ్మమ్మ నేను ప్రార్థించలే, నువ్వే నా కొరకు ప్రార్థించమని చూసినట్టు చూస్తా. హల్లెలూయా. ముద్దు పెట్టేవారు బాగున్నారు, యూదా ఇస్కరియోతులాగా, కానీ పట్టించేవారు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవరు స్తోత్రం చెప్తారు? హల్లే చెప్తలే. ఈరోజు స్టార్టింగ్ కానీ మిడిల్లో కానీ నీ పరిస్థితి ఎట్లున్నా పర్వాలే, ముగింపు మహిమకరంగా ఉండేనుగాక. ఆమేన్. హల్లెలూయా. లోక ఆశ, ఈ లోక ఆశలు గతించిపోతాయి,
దేవుని చిత్తం చేసేవారు నిరంతరము నిలుస్తారు. ఇక్కడ ఉన్నవారు అందరూ దేవుని చిత్తం చేసి నిరంతరము నిలిచెదరుగాక. ఆమేన్, హల్లెలూయా. అయ్యో, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకున్నట్టు జరగకపోవచ్చు. నీ ప్రయాణము అనుకున్నట్టు కొనసాగకపోవచ్చు. పర్వాలే, ముగింపు మాత్రం మహిమకరంగా ఉండునుగాక. తుదకు మహాభివృద్ధి పొందేదరుగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఒకసారి ఆన్లైన్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి వాగ్దానం ఇచ్చినాడు. నాన్నగారికి వాగ్దానం ఇచ్చినారు, ముగింపు గొప్ప మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. పక్కవారిది, నీ ప్రారంభం ఎట్లున్నా కానీ ముగింపు మాత్రము మహిమకరంగా ఉన్నా. ఇప్పుడు నీది గాలి లేదేమో, ప్రాబ్లం లేదు, గాలి కొట్టించుకుందాం, ముగింపు మహిమకరంగా ఉండును గాక. మీ బైక్లో, కారులో పెట్రోల్ అయిపోయింది, ఊరుకుంటారా? మీ మొబైల్ ఛార్జ్ అయిపోయింది, ఊరుకుంటారా? మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోరా, మళ్ళీ పెట్రోల్ పోయించుకోరా, మరో సరి చేసుకో. రిపేర్ కాగా కొంచెం ప్రాబ్లం వచ్చిందని ఆ సైకిల్ పక్కకు పెట్టేస్తారా? ఆ కారు పక్కకు పెట్టేస్తారా? రిపేర్ చేసుకొని 20 సంవత్సరాలు కూడా వాడుకున్నాను. దేవుని సన్నిధిలో మన జీవితాలన్నీ రిపేర్ చేసేవాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ప్రవక్తలతో పాల్గొన్నాడు కానీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. యేసు ప్రధాన యాజకుడు యేసుతో ఉన్నాడు, ఏమైంది? పట్టబడి అయిపోయిన పరిస్థితి. చూడండి, గర్వం, లోకాశ, నేత్రాశ ఇవన్నీ మన ప్రాయాన్ని ఆపివేస్తాయి. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, ప్రభా నేను వేటి విషయాలు ఏమైనా గర్వంగా ఉన్నానా, శరీర విషయాలు నేను ఎక్కడైనా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నానా. ఒకసారి మన అనిపిస్తుంది, ఒక 5 లక్షలు దొరికితే బాగుండదు, దాని తర్వాత 5 కోట్లు దొరికితే బాగుండదు, మరలా 20 కోట్లు దొరికితే బాగుండదు. అయ్యా, ఏది పెరుగుతూనే ఉంది. ఆశ ఉండడం తప్పేం కాదు, అతి ఆశ ఉండడం. మీకు దేవుడు ఏమి ఇచ్చినాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఏది చూడండి, ఇగో ఇది ఉంటే ఇష్టపడరు, పక్క వారికి ఇది ఉంది చూడండి, దీని మీదనే ఇష్టం ఉంటుంది. ఏ రక్తం చేయం, అరే బాబు నీకు ఇంత మంచిది పెద్ద ఉందిరా నాయనా, నీకు మంచి ఉంది కదా నాయనా, దేవుడు నీకు ఇగో ఇచ్చినాడంటే దీని మీద ఆశ ఉండదు, ఇగో దీని మీద ఆశ ఉండదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయినాయి. పక్క వారు ఇది చేస్తున్నారంటే ఇది, వాళ్ళు ఇట్లున్నారంటే ఇది. హల్లెలూయా. పక్కవారు అనండి, నా ముగింపు మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు డబ్బు ఎంబడబడుతున్నావా, గర్వంగా ఉన్నావా? గర్వము చాలా డేంజరస్. లూసిఫరు చాలా గర్వం, కొంచెం అనుకున్న దేవుని కంటే ఎక్కువ పడిపా. మనకు గర్వం ఎప్పుడు రాకూడదు. గర్వం రాకుండా ఏం చేయాలి అంటే పరిచర్య చేయాలి. స్తోత్రం. పక్కవారు పరిచర్య చేయాలి అనండి. నువ్వు ఎంత ఉన్నత స్థానంలో అయినా కానీ ఏం చేయాలి తెలుసా? చర్చ్ ఈజ్ ద బెస్ట్. చర్చిలో వచ్చి బాత్రూమ్ కడుగుతావా, చైర్లేస్తావా, ఊడుస్తావా, పరిచర్యలో పాల్గొంటే ఉన్న ఈగో అంతా పోతాడు. మీ ఆఫీసులో అందరు హల్లెలూయా చెప్పవచ్చు, ప్రైజ్ సార్ అనవచ్చు, నిన్ను చూసి భయపడవచ్చు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు పరిచర్య చేసినావు అనుకో, ఎవరికో కొరకు కాదు, దేవుని కొరకు పరిచర్య చేసినావు అనుకో, నీ ఈగో అంతా పోతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో అందరూ సమానులే. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అందరం ప్రార్థన చేసుకోవాలా. ఏమని? ఎక్కడ ఈ లోకం ఆశలు ఉన్నాయా, లేక జీవ గ్రంథము ఏమైనా ఉన్నాయా,
గర్వం ఎక్కడ ఉన్నదా ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మన ప్రయాణము తుదబుట్టించదము గాక. స్తోత్రం చెప్తారా? ఈ జీవపు గండం లాంటిది. చిన్న మెసేజే కానీ చాలా మతలబు ఉంది. ఇల్లు అందరం చిన్న ప్రార్థన చేసుకుందామా? చేసుకోండి. ప్రభువా, యేసయ్యా, గర్వములో, ఎక్కడైనా గర్వంలో నేను బాగున్నానని, నాకు జ్ఞానం ఉందని, నాకు తెలివి ఉన్నదని, ఎక్కడైనా కానీ ప్రభువా యేసయ్యా నాలో ఉంటే క్షమించు ప్రభువా. తండ్రి క్షమించు తండ్రి. తండ్రి క్షమించు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గర్వము కానీ, నేత్రాశ కానీ, జీవడంబము కానీ ప్రభా ఉంటే నన్ను క్షమించి నీ రక్తములో నన్ను కరుగు, పరిశుద్ధపరచు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం క్షమించువాడు, నీ బలహీనతలో బలం ఇచ్చేవాడు. ఆ బలం ఇచ్చి మీరు ముందు కొనసాగెదరుగాక. ఆమేన్. చూడండి, యాకోబుతో నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించి ఉన్నావు, అన్నిటి నీవు మరిచితివి. హల్లెలూయా. దేవుడు మీకు జరిగిన అన్ని విషయాలు మర్చిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. మీ కానుకలు, మీ దశం భాగాలు చేతిలో పట్టుకోండి. మీ గత జీవితంలో జరిగిన అన్నిటి మర్చిపోయినాడు. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చునుగాక. యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు. అన్నిటినీ నీవు మరచితివే. అన్నిటినీ నీవు మరచితివే. శత్రువు చేతుల నుండి కాపాడి జయమిచ్చి
ప్రాణము యేసయ్య ప్రాణం ఏమవుతుంది? పెనవేసుకుంది. స్తోత్రం. అబ్బా, దానికంటే ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. సోమ చెప్పరవా? దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ పడదామా? నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనేను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడేను. లాస్ట్ అందరూ రెండు చేతులు పడాలి. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనేను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడేను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనేను, నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనేను. ఈరోజు నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, మా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడైతే తండ్రి మేమందరం మా ప్రాణాలన్నీ, మా సర్వమంతయు, మా అవయాలంతయు, మా జీవితాలంతయు ప్రభా నీ కొరకు మేము కృపా సహితమే ప్రభ మేము అర్పించబడి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నేత్రాశ, జీవటు బంధము, గర్వము అన్నిటి ప్రభా మిమ్మల్ని అణిచివేయునుగాక. నీ ఆత్మతో ప్రభా, అవును తండ్రి, శరీరానుసార మనసు అది మరణము, ఆత్మానుసారము జీవములై ఉన్నదని నీ లేఖనములు చెప్తున్నది తండ్రి. నీ వాక్యానికి ప్రభా, నీ ప్రభా మా శరీర ఇచ్చలు, గర్వము ఎక్కడైనా కానీ నీకు వాక్యానికి నీ పిలుపుకు వ్యతిరేకంగా ఉంటే నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అణిచివేసి నా ప్రాణము నీ తండ్రి నీ ప్రాణముతో పెనివేసుకును గాక. నా సర్వము కృపా సహితమే ప్రభ మీకు అర్పించబడును గాక. అర్పించుచున్నాము తండ్రి. ఈ దేహము, మా ఆలోచనలు, మా అన్నీ ప్రభ నీ చిత్తమే జరుగునుగాక. ఈ లోక ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేసేవారు నిరంతరం నిలిచిపోతారు. ప్రభా, మేము నిలిచిపోయేవారుగా ఉండాలా, నీ చిత్తము చేసేవారుగా ఉండాలా, మేము నిలిచిపోయేవారుగా ఉండాలి. కానీ ప్రభా, లోకం వైపు చూచే విధముగా మేము ఉండకూడదు తండ్రి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాడు అంటున్నారు. వారు భూదిగంతము వరకు సాక్షులుగా ఉంటారని లేఖనములు చెల్లిస్తున్నది తండ్రి. ప్రభువా, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే గడ్డలు కరిగిపోనుగాక, మనోనేతలు తెరవబడునుగాక, చోటి వారు వినబడునుగాక, మూగవారు మాట్లాడబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. భయం, యేసు పిరికి గల ఆత్మ దేవుడు మనకి లేదు. ఇప్పుడే పిరికి గల ఆత్మను యేసు నామములో విడుదల కలుగునగాక. ధైర్యము గల నిబ్బరంగల ఆత్మ చేత నింపబడదురుగాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. కొంతమంది ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా. వారి ఎగ్జామ్కు ప్రభా మీరే తోడుగా ఉండి మంచి జ్ఞానము తెలివిచ్చి గొప్ప విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప విజయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయ వాంఛ నెరవేరునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి ఆలోచనను నువ్వు ప్రభా దేని విషయాలైతే మీరు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను. జవాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ ఇప్పుడే మీ అందరి మీద, మనందరి మీద పరిశుద్ధాత్మ యొక్క వర్షం కుమ్మరింపబడును గాక. మనందరి మీద ఆశీర్వాదం యొక్క వర్షము కుమ్మరింపబడతా ఉన్నది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. చప్పట్లు కూడా ప్రభువా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఇచ్చుచున్న కానుకను దీవించి ఆశీర్వదించి వారి అవసరతలన్నీ తీర్చబడునుగా. కానీ నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్లెస్ యు ఆల్.